కేరళ అందమైన ప్రకృతి ప్రాంతం చూస్తూ ఉండగానే వరదల్లో చిక్కుకుపోయింది. తెల్లారేసరికి నేల మొత్తం శ్మశాన వాటికలా మారింది. ఎంతోమంది ప్రాణాలని వరద అనే మృత్యువు బలి తీసుకుంది. అంతేకాదు కొండ చర్యలు కూడా ప్రజల్ని బలి తీసుకున్నాయి. ఇక ఇదే సమయంలో ఒక ఫ్యామిలీకి అద్భుతం జరిగింది. మామూలుగా మనుషులు కంటికి కనిపిస్తే చాలు తొండంతో ఎత్తి అవతలికి పడేస్తాయి ఏనుగులు. మరి అలాంటి ఏనుగులు ఒక మహిళపై దాడి చేయటానికి దగ్గరికి వచ్చినట్టే వచ్చి ఆగిపోయాయి. మరి ఆ సమయంలో అక్కడ జరిగిన అద్భుతం ఏంటి? ఇంతకీ ఆ మహిళా కుటుంబం ఎటువంటి ప్రమాదంలో పడింది? చివరికి ఏం జరిగింది? అసలు ఈ కేరళ వరదలకి కారణం కేరళ ప్రజలేనా? తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డారా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గత కొన్ని రోజుల నుండి కేరళ రాష్ట్రం వరదలతో ఎంత ప్రమాదంకి గురి అవుతుందో చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. అయితే ఆ సమయంలోనే అక్కడ మరో సంఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే, కేరళ రాష్ట్రంలో వాయనాడ్ జిల్లా చోరల్మల గ్రామం జూలై 29వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకి భయంకరమైన వర్షం కురుస్తోంది. ముందక్కై గ్రామంలోని హరిసన్ మలయాళం టీ ఎస్టేట్లో గత 18 ఏళ్ల నుండి సుజాత అనినా చిరా అనబడే 60 ఏళ్లు దాటిన ముసలావిడ పనిచేసేది. ఆ రాత్రి సుజాత వర్షంలో చోరల్మలలో ఉన్న తన ఇంటికి వచ్చి పడుకుంది. ఎప్పుడూ పడేలాగా ఏదో మామూలు వర్షం పడుతోందని సుజాత అనుకుంది. కొన్ని గంటల తర్వాత వాయనాడ్లో ల్యాండ్ స్లైడింగ్ అవనుంది. భూమి చర్యలు విరిగిపోయి వరదలతో పాటు పెద్ద పెద్ద గుండ్రాయిలు తమ ఇంటిపై దాడి చేస్తున్నాయని సుజాత కనిపెట్టలేకపోయింది. సుజాతతో పాటు ఇంట్లో తన కూతురు సుజిత భర్త కుట్టను ఉన్నాడు. అలాగే 18 ఏళ్ల మనవడు సూరజ్ ఉన్నాడు. మరియు 12 ఏళ్ల మనవరాలు మృదులా కూడా అక్కడే ఉన్నారు. అయితే జూలై 30వ తేదీ మంగళవారం అర్ధరాత్రి 1 గంటకి కొండపైన ఈ పాయింట్ దగ్గర ల్యాండ్ స్లైడింగ్ అయింది. కొండపై నుండి ఫాస్ట్గా వరదలు ముందెక్కై గ్రామాన్ని 1 గంట 15 నిమిషాలకి చేరుకున్నాయి. ముందక్కై గ్రామాన్ని నాశనం చేసిన తర్వాత అవి చోరల్మల గ్రామానికి చేరుకున్నాయి. పెద్ద పెద్ద శబ్దాలకి సుజాత లేచింది. కొద్ది నిమిషాల్లోనే నీళ్లు ఇంటి లోపలికి వచ్చాయి. సుజాత ఫ్యామిలీ మొత్తం భయపడి బెడ్ పైన కూర్చున్నారు. కొన్ని నిమిషాల్లోనే పెద్ద చెట్టు కొమ్మ వాళ్ళ ఇంటి మీద పడింది. తలుపులు తెరిచి చూస్తే పక్కనున్న ఇళ్లన్నీ వరదకి కొట్టుకుపోతున్నాయి. పక్కిళ్లు ధ్వంసం అవ్వడం వల్ల ఆ ఇంటి డెబ్రిస్ కూడా సుజాత ఇంటి మీద పడింది. ఇంటి పైకప్పు కిందకి పడిపోయింది. సుజాత కూతురైన సుజితకి బాగా దెబ్బలు తగిలాయి. మనవరాలు మృదుల రాళ్ల కింద ఇరుక్కుపోయింది. సుజాత తన కూతురు పైన ఉన్న రాళ్లని తీసి కూతురుని కాపాడింది. తన మనవరాలు మృదుల చేయి పట్టుకుని పక్కనే ఉన్న కొండపైకెక్కింది. కూతురు సుజిత, ఆమె భర్త మరియు కొడుకు కూడా ఎలాగోలా తమ ప్రాణాలు కాపాడుకుని కొండపైకెక్కారు. బట్ కొండపైన ఒక మగ ఏనుగు, 2 ఆడ ఏనుగులున్నాయి. మగ ఏనుగును టస్కర్ అంటారు. మామూలుగా మగ ఏనుగులు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అంటే ఇవి మనుషులపైన దాడి చేస్తాయి. నిజానికి మనుషులు ఏనుగు దంతాల కోసం ఏనుగులను చంపి దంతాలను కట్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో, సౌత్ ఏషియన్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో మామూలుగా మగ ఏనుగులు క్రూరంగా వైల్డ్గా ఉంటాయి. ఈ ఏనుగులు సుజాతకి కేవలం మీటర్ల దూరంలో ఉన్నాయి. సుజాత పైన దాడి చేయటానికి చూశాయి. దీంతో భయంతో సుజాత ఏనుగుల ముందు చేతులు జోడించి, మమ్మల్ని రక్షించు, వరద కారణంగా మా ఇల్లు కొట్టుకుపోయింది, కరెంట్ లేదు, చీకటిగా ఉంది, నేను నా మనవరాలు చచ్చిపోతూ బ్రతుకుతున్నాం, మమ్మల్ని ఎవరైనా రక్షించే వరకు ఈ వరద నుండి మమ్మల్ని కాపాడు అని ఏనుగు ముందు సుజాత వేడుకుంది. సుజాత మాటలు విని లిటర్లీ ఆ ఏనుగు కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చాయని సుజాత మీడియా ముందు కూడా చెప్పింది. సుజాత మాటలు విని ఆ ఏనుగు వీళ్ళని ఏమీ చేయలేదు, సైలెంట్గా అక్కడే నిలబడింది. అంతేకాకుండా సుజాతని, మృదులని వర్షం నుండి రక్షించటానికి తన కాళ్ల మధ్యలో పెట్టుకుంది. ఉదయం 6 గంటలకి రెస్క్యూ టీం వచ్చిన తర్వాత ఆ ఏనుగులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. సుజాత ఇప్పుడు ముప్పిడి రిలీఫ్ క్యాంప్లో ఉంది. అయితే సుజాత టీవీ ఛానల్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇదే మనుషులు ఏనుగు దంతాల కోసం క్రూరంగా ఏనుగుల్ని చంపుతారు. అది కూడా కేవలం వేలు, లక్షల రూపాయల కోసం. ప్రతి ఏటా ప్రపంచం మొత్తంలో దాదాపు 20,000 ఏనుగుల్ని ఏనుగు దంతాల కోసమే చంపుతున్నారు. ఈ దంతాలతో మ్యూజిక్, పియానో యొక్క కీస్ని తయారు చేస్తారు.
బ్రాస్లెట్లు, ఆర్నమెంట్స్ని తయారు చేస్తారు కాబట్టి దీని యొక్క విలువ ఎక్కువ. పియానో వాయిస్తే వచ్చే మ్యూజిక్ కారణంగా మనిషి ఆనందపడతాడు. మన ఆనందం కోసం ఏనుగుల్ని ఇదే మనిషి చంపుతున్నాడు. ప్రకృతిని, జంతువుల్ని గౌరవించకపోతే వాయినాడ్లో జరిగిన సంఘటనలే రిపీట్ అవుతాయి. అన్ని చోట్ల రిపీట్ అవుతాయి. రేపు ఇలాంటి ఇన్సిడెంట్స్ గోవాలో, అరకు వ్యాలీలో కూడా రావచ్చు. నిజానికి కేరళ ఏనుగులు కేరళ ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. కేరళ ప్రజలు చాలా తప్పులు చేశారండి. ప్రభుత్వాలు కూడా ఓట్ల కోసం అక్కడి ప్రజల యొక్క విచ్చలవిడితనాన్ని ఆపలేకపోయాయి. ఆ రాత్రి ఆ ఏనుగులు సుజాత ఫ్యామిలీనైతే కాపాడాయి. కానీ వాయినాడ్ ల్యాండ్ స్లైడ్ కారణంగా, వరదల కారణంగా ఇప్పటికే 340 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది చనిపోయారు అంటున్నారు. మనుషులు డెడ్ బాడీస్ 140 కిలోమీటర్ల వరకు కొట్టుకుపోయాయి. దీనికి కారణం వాయినాడ్ ప్రజలు చేసిన తప్పు. అయితే కేరళలో దాదాపు 90% రబ్బర్ వ్యవసాయం జరుగుతోంది. ఇదే రబ్బర్ని మనం కార్ టైర్ కోసం వాడతాం. 1970లో కేరళ యొక్క వాయినాడ్, కన్నూర్, మలప్పురం డిస్ట్రిక్ట్స్లో ప్రజలు అటవీ భూమిలో రబ్బర్ చెట్లను నాటారు. రబ్బరు ప్లాంటేషన్ కోసం ఎక్కువ స్థలం కావాలి. కేరళ ప్రజలు కొన్ని హెక్టార్ల అటవీ భూమిని నాశనం చేసి ఆ భూముల్లో రబ్బర్ చెట్లను నాటారు. రబ్బర్ ప్లాంటేషన్ వల్ల ఎక్కువ డబ్బులొస్తాయి. కష్టపడే అవసరం లేదు. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ మంది పనోళ్లను పెట్టే అవసరం కూడా లేదు కాబట్టి వీళ్ళు ఈ ఫీల్డ్లో దిగారు. రబ్బర్ ప్లాంటేషన్ అనేది మోనోకల్చర్ మెథడ్ అన్నమాట. అంటే రబ్బర్ వ్యవసాయం ఇయర్ మొత్తంలో మనం చేయొచ్చు. ఒకే చెట్టును, ఒకే పంటను అన్ని రోజులు నాటడాన్ని మోనోకల్చర్ అంటారు. ఇలా చేయటం వల్ల సాయిల్ ఏరోషన్కి దారితీస్తుందని, సాయిల్ లూజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సాయిల్ యొక్క సర్ఫేస్ అంటే పైభాగం చాలా ఈజీగా విరిగిపోతుంది. సాయిల్ ఎరోషన్ కారణంగా వాన పడితే సాయిల్ యొక్క సర్ఫేస్ వాష్ అవే అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడి సాయిల్ గట్టిగా లేదు కాబట్టి. మొన్న వాయినాడ్లో వరదలతో పాటు ల్యాండ్ స్లైడ్స్ అవ్వడానికి ముఖ్య కారణం భూమి లూజ్ అవ్వడమే. దాదాపు కేరళలోని అన్ని చోట్ల సాయిల్ ఎరోషన్ అనేది ఎక్కువగా ఉంది. మొన్న కేరళ ప్రభుత్వం వరద వచ్చిన చోట సైంటిస్టులు వెళ్లకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు సైంటిస్టులు వెళ్లకూడదండి? మీరు సైంటిస్టుల మాట విని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. సైంటిస్టులు ఇప్పుడు అక్కడికి వెళ్తేనే ఈ విపత్తు ఎలా జరిగింది అని తెలుసుకోగలరు. కొన్ని నెలల తర్వాత వెళ్తే ల్యాండ్ స్లైడింగ్ ఎలా జరిగింది అని ఎలా తెలుసుకుంటారు? ఈ రబ్బర్ ప్లాంటేషన్ కారణంగా క్యాష్యూ, కోకోనట్, తాటి చెట్ల వ్యవసాయం కేరళలో తగ్గిపోతూ వచ్చింది. దీని కారణంగా అడవిలో తాటి ముంజల యొక్క ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ తాటి ముంజలు ఎక్కువగా తినేది ఏనుగులు. మీ లాభం కోసం మీరు ఏనుగులు కడుపు కొట్టారు. ఎకానమిక్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఎలిఫెంట్ ఓనర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన శశికుమార్ జీ ఏమన్నారంటే, ఎలిఫెంట్ నీడ్స్ 600 to 700 kg ఆఫ్ పామ్ ప్రాన్స్ ఆన్ యాన్ యావరేజ్ అని చెప్పారు. అంటే ఏనుగులకు యావరేజ్గా 600 kgల తాటి ముంజలు ప్రతిరోజు కావాలన్నారు. కానీ కేరళలో తాటి ముంజల చెట్లు నశించిపోయాయి. ఏనుగులను ఈకోసిస్టమ్ ఇంజనీర్స్ అని పిలుస్తూ ఉంటారు. నిజానికి ఇవి జంతువులు కాదు, పర్యావరణాన్ని కాపాడే ఇంజనీర్స్. ఫోటోసింథసిస్ పద్ధతి ద్వారా చెట్లు కార్బన్ డయాక్సైడ్ను అబ్జార్బ్ చేసి ఆక్సిజన్ను రిలీజ్ చేస్తాయన్న విషయం అందరికీ తెలుసు. బట్ అడవిలో ఏనుగులు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఈ ఏనుగులు నెమ్మదిగా ఎదిగే చెట్లను తింటాయి. అవి ఇలా తినడం వల్ల చెట్లకి లోయర్ సర్వైవల్ రేట్ ఉంటుంది. అంటే చెట్లు బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ రీసెర్చ్ ప్రకారం ఏనుగులు చెట్లను తరచుగా తినడం కారణంగా కొన్ని ఏళ్ల తర్వాత, అంటే 50 to 100 years తర్వాత అదే ఏరియాలో ఆ చెట్లు చాలా ఎత్తుగా, చాలా వెడల్పుగా, చాలా డెన్స్డ్గా పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీని కారణంగా ఈ చెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి. స్టడీ ఇన్ నేచర్ జియో సైన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఏనుగులు కారణంగా చెట్లు 3 బిలియన్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ను అబ్జార్బ్ చేసుకుంటాయని చెప్తున్నారు. ఇంత కార్బన్ని ఒక్క ఫ్రాన్స్ దేశం 27 ఏళ్లలో రిలీజ్ చేసింది. వాయినాడ్ వరదలకు కారణం అరేబియన్ సముద్రం వేడెక్కడమే. అరేబియన్ సీ ఎందుకు వేడెక్కిందంటే అడవులను నాశనం చేసి, డీఫారెస్టేషన్ చేసి, ఏనుగుల్ని చంపి అడవుల్లో రిసార్ట్స్, హోమ్ స్టేస్ వంటివి కట్టుకొని వ్యాపారం చేయడం వల్ల, చెట్లు తగ్గిపోవడం వల్ల, కార్బన్ ఫ్రూట్స్ ప్రింట్స్ ఎక్కువ అవడం వల్ల, కాలుష్యం పెరగడం వల్ల, అడవుల్లో మైనింగ్, వైరింగ్ చేయడం వల్ల, రబ్బర్ వ్యవసాయం చేసి ఏనుగుల పొట్టకొట్టడం కారణంగా కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగాయి. దీని కారణంగా సముద్రం వేడెక్కింది. ఈ వేడెక్కిన సముద్రం 60 మీసోస్కేల్ అనబడే ఒక భయంకరమైన మేఘంగా మారింది.
ఈ మేఘం బరస్ట్ కావడం కారణంగా 300 mm వాన పడింది. రబ్బర్ ప్లాంటేషన్ కారణంగా, సాయిల్ ఎరోషన్ కారణంగా, వాయునాడ్ భూమి యొక్క సాయిల్ లూజ్గా ఉండడం వల్ల, వరదతో పాటు ల్యాండ్ స్లైడింగ్ అవ్వడం వల్ల పెద్ద పెద్ద గుండ్రాయిలు గ్రామాల మీద పడి గ్రామాలను నాశనం చేసి పడేశాయి. దాదాపు 4 గ్రామాలు కొట్టుకుపోయాయి. గ్రౌండ్ జీరోలో ఉన్నాయి. అక్కడ ప్రజలు చెప్తున్నారు, ఒకప్పుడు నేను ఇక్కడ ఉండేవాడినని. అక్కడ ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. మొత్తం క్లీన్ అవుట్ అయింది. మొత్తం వాషౌట్ అయిపోయింది. 100 ఏళ్ల క్రితం ప్రపంచంలో ఎన్ని ఏనుగులుండేవో తెలుసా? దాదాపు 12 లక్షల ఏనుగులు 100 years బ్యాక్ ఉండేవి. కానీ ఇప్పుడు అవి కేవలం 4 లక్షలకి చేరుకున్నాయి. అంటే 8 లక్షల ఏనుగులను చంపేశామా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏనుగు దంతాలతో తయారు చేసే అన్ని వస్తువులను బ్యాన్ చేయాలి. ఈ దంతాల కోసమే కదా ఇదంతా చేస్తున్నారు, ఏనుగుల్ని చంపుతున్నారు. ప్రతి ఒక్క ఇండియన్ మూవీస్లో డిస్క్లైమర్లు వెయ్యాలి. మేం మ్యూజిక్ కోసం ఏనుగు దంతాలతో తయారు చేసిన పియానో కీస్ని వాడలేదు అని మెన్షన్ చేయాలి. ఐవరీ స్మగ్లింగ్ చేసేవారిని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీసుల్ని కూడా అరెస్ట్ చేయాలి. సుజాత మాటలు విని ఆ ఏనుగు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుని ఉంటుందో తెలుసా? ఒకవేళ ప్రకృతి మనుషుల్ని నాశనం చేయలేదు అంటే రేపు ఇదే మనుషులు నన్ను, నా పిల్లల్ని చంపేస్తారని ఆ ఏనుగు బాధపడి ఉంటుంది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఎంత చిల్లరగాళ్ళున్నారంటే ఏనుగు తోక పట్టుకుని ఆడిస్తున్నారండి. ఏనుగుల్ని రాళ్లతో కొడుతున్నారు. ఎలిఫెంట్స్ని హేళన చేస్తున్నారు. అటువంటి రీల్స్ చేసేవారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏనుగులనేవి మీ ఇంట్లో పెరిగే పప్పీ డాగ్స్ కావు. బ్రదర్, గివ్ సమ్ రెస్పెక్ట్. ఏనుగుల గుంపు గట్టిగా అరిస్తే ఆ అరుపుకి గుండెలాగిపోసస్తారు. ఎవడైనా ఏనుగులు కనపడితే దూరంగా వెళ్ళిపోండి. కుదిరితే 2 చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్పండి. దే ఆర్ నాట్ సర్కస్ యానిమల్స్. అవి మీరింట్లో ఆడుకునే క్యాట్స్ లేదు, కుందేలు కాదు. దాంతో పరాచకాలు చెయ్యొద్దు. అడవిదారుల్లో ఎలిఫెంట్ కారిడార్స్ని చాలా మంది కార్లు వేసుకుని వెళ్తూ ఉంటారు. రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా నేచర్ని చూడాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి అని వెళ్తూ ఉంటారు. అటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. ఏనుగులకు కోపం వస్తే మీ కారు లేదా జీప్ను ఎత్తి అవతల వేస్తాయి. వాయునాడ్ ఎలిఫెంట్ రియల్ స్టోరీలో డ్యూయల్ సర్వైవల్ ఉంది. ఒక పక్క సుజాత ప్రకృతి నుండి నన్ను, నా ఫ్యామిలీని కాపాడాడని ఏడుస్తుంది. ఇంకో పక్క ఏనుగు మనుషుల నుండి నన్ను, నా ఫ్యామిలీని కాపాడమని ఏడుస్తోంది. చూశారుగా ఫ్రెండ్స్? మరి మనం మన అవసరాల కోసం మూగ జంతువుల్ని చంపటం, ప్రకృతిని నాశనం చేయడం కరెక్ట్ కాదు కదా? మనలాగే జంతువులకు కూడా ఈ భూమి ఉండాలని ఉంటుంది కదా. మనం వాటిని అలా చేస్తున్నాం కాబట్టి మనకి ఈ రూపంలో ఇటువంటివి ఎదురవుతున్నాయి. కాబట్టి మన నేచర్ని మనం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.